సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు ఏం చెబుతున్నారు అంటే, బిడ్డ ఒక్క క్షణం ఆగు, నీ కన్నిటికి సమాధానం చెబుతాను. ఈ సాయి నేరుగా నీతో మాట్లాడుతున్నానమ్మా, కాదు అనకుండా ఈ బాబా వాక్కు ఇప్పుడే విను. నీకు అందే ఆ సమాధానం నీ జీవితానికి మంచి భవిష్యత్తునే కాదు, అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి తల్లి. ఈ బాబా వాక్య మీద నీకు నమ్మకం ఉంది కదా, ఈ బాబాని నువ్వు నమ్ముతున్నావు కదా, ఈ సాయిని నువ్వు ఖచ్చితంగా నమ్మావు, నా మీద భక్తి నిజమైంది అంటే నువ్వు కాదు అనకుండా ఆఖరి వరకు విను. నీ కన్నీటికి నేను తోడవుతాను. ఒక అద్భుతమైన సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చానమ్మా. ఈ బాబా ఏది చెప్పినా అది నీ మంచికే చెబుతాను అని నీకు అక్షరాల తెలుసు కదా. నీ జీవితంలో ఈ బాబా చేయబోయే ఆ రహస్య అద్భుతం ఏమిటో నీకే అర్థమవుతుంది. కాదు అనకుండా విను. మన సాయి తండ్రి వాకు చూడబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా మంచి జాతకం చెప్పించుకోవాలి, ఖచ్చితమైన జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో గురువుగారు పరిష్కారం అనేది చూపుతారు. కానీ గురువుగారి కోసం ఎక్కడెక్కడ వెతకాలి అనే ఒక ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు ఉన్న చోట నుంచే, మీ ఇంటి దగ్గర నుంచే ఫోన్ కాల్ ద్వారా సంప్రదించి మీ ప్రాబ్లమ్స్ని అయితే సాల్వ్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లంకైనా సరే పరిష్కారం తెలుసుకోండి. ఎలా అంటే విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఇక మాకు ఏది కలిసి రావటం లేదు, వాస్తు దోషాల వల్ల మాకు ధనం నిలకడగా లేదు, ప్రశాంతత లేదా అనుకున్నా సరే, లేదా జాతక దోషాల వల్ల మా పిల్లలకి ఆలస్యం అవుతుంది పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు ఆలస్యం అవుతాయి అనుకున్నా, ఇక మీరు ఇంట్లో ఏ పని చేసినా కలిసి రావటం లేదు, నరదృష్టి వల్ల మాకు ఏది కూడా కలిసి రావట్లేదు అనుకున్నా, గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా ఈ యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. మీరు నమ్మకంగా కాల్ చేసినప్పుడు తప్పకుండా మీ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇంత కాన్ఫిడెంట్గా నమ్మకంగా చెబుతున్నానంటేనే మీరు అర్థం చేసుకోండి, నేను చెప్పించుకొని గురువుగారి మీద నాకు గట్టి నమ్మకం కుదిరింది కాబట్టే నేను మీ వరకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఒక్కసారి కాల్ చేయండి, మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా తొలగించుకోండి ఫ్రెండ్స్. ఇక ఈరోజుటి బాబాగారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ నీ కన్నిటికి సమాధానం ఈరోజు దొరకబోతుంది. నువ్వు ఎన్నో రోజులుగా నీ గుండెల్లో రగులుతున్న ఆవేదన, ఎవరికీ చెప్పుకోలేని నీ కష్టాన్ని తీర్చే సమయం కూడా ఇప్పుడు వచ్చేసిందమ్మా. అది చెప్పడానికే నిన్ను ఇక్కడికి పిలిచాను. షిరిడీ నుంచి నీ వాకిటి ముందుకొచ్చి ఈ యొక్క సందేశం నీకు తెలియచేస్తున్నాను. నువ్వు నరక యాతన అనుభవిస్తున్న నీ సమస్యల నుంచి నీకు బయటపడేసి మంచి మార్గం చూపిస్తాను. నీ బాబా ఏది చెప్పినా అది నీ కోసమే కదా. యామరపాటుగా ఉండొద్దమ్మా, మధ్యలో వదిలేయొద్దు. ఈ యొక్క సందేశం చివరి వరకు చూస్తేనే నీ జీవితంలో జరగబోయే ఆ యొక్క మహా అద్భుతం ఏంటి అని నీకే అర్థమవుతుంది. బిడ్డ శ్రద్ధగా ఆలకించు. ఇది నీ బాబా నీతో నేరుగా మాట్లాడుతున్న మాట. నీకు నేను ఇస్తున్న అభయం. నీ హృదయం నిండుగా పేరుకుపోయిన ఆ దుఃఖాన్ని నేను మౌనంగా ఉన్నానని అనుకోవద్దు. ఆ దుఃఖాన్ని తొలగిస్తాను. రాత్రిలో నువ్వు నిద్రపోవలసిన సమయంలో నీ దిండుతోటే తడిచిపోయే కన్నీటితో ఉన్న నరకం అనుభవిస్తున్నావు కదా, నిద్ర లేని రాత్రుల్ని గడుపుతున్నావు కదా, వాటన్నిటినీ కూడా నేను తొలగిస్తాను తల్లి. నీవు పడుతున్న ఈ మానసిక వేదన అంతా కూడా తొలగిస్తాను. అంతా నా దృష్టికి వచ్చింది. మనుషులు నిన్ను తక్కువ చేసి చూడొచ్చు, కానీ నీ శక్తిని నీ తక్కువ అంచనాగా ఇవ్వకూడదు. ఎందుకంటే నీ తండ్రి శక్తి అంతా కూడా నీకు తెలుసు కదా. నా శక్తినంతా నీ దగ్గర దారపోస్తాను. నీ కష్టాలు నిన్ను కనుమయ్యేలా చేస్తాను బిడ్డ. నీ పట్టుదల, నీలోని దైవత్వం వెతికి తీయడానికే ఈరోజు వచ్చాను. నా మాట నమ్ము. ఏది చెప్పినా అది నీ మంచికే అని నమ్ము. ఈ యొక్క సందేశం ముగిసేలోగా నీ మనసులోని భారం తగ్గి ఒక నూతన ఉత్తేజం అయితే నీతో కలుగుతుంది. అది నా వాగ్దానం అని కూడా నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఎంతవరకైనా సరే నిజం. ఎందువల్లంటే ఈ వాగ్దానం నీకోసమైనది, నీకోసం నేను రాసినది. అందుకే ఇంతలా నేను నమ్మకంగా చెబుతున్నాను. బిడ్డ, షిరిడి నుంచి సాక్షాత్ నీ సాయినాథుడు ఒక మాట చెప్పాడు అంటే నీకు అది మంచి కోసమని నీకు అర్థమవుతుంది కదా. అందువల్లే నువ్వు ఇక ఆఖరి వరకు విను. ఇక కన్నీటిని తుడుచుకో. నీ కన్నీరు పెట్టాల్సిన సమయం అంతా కూడా ముగిసిపోయిందమ్మా.
ఎందువల్లంటే నీ కన్నిటిని తొలగించే శక్తి ఎవరికి ఉన్నా లేకున్నా ఈ బాబాకు ఉందని నువ్వు నమ్ముతావు కదా. అందుకే ఇంత గట్టిగా చెబుతున్నాను. కాలచక్రం తన గమనాన్ని ఎలా తీసుకెళ్తుందో నీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు రావటం సహజం. సృష్టిలో ఏది కూడా శాశ్వతం కాదు. నీ కష్టం కూడా శాశ్వతం కాదమ్మా. నీవు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, అలాగే నిన్ను వేధిస్తున్నటువంటి అప్పుల బాధలు చూసి నువ్వు దిగులు చెందవద్దు తల్లి. ఆకాశంలో వికరించే పక్షులకు ఆహారం ఇస్తున్న నేను నాపై భారం వేసిన నిన్ను ఆకలితో అలమటిస్తానే చెప్పు. నీ కష్టార్జితానికి తగిన ఫలితం దక్కే రోజు నేను తీసుకొచ్చాను. అతి దగ్గరలోనే ఉంది. నీవు ధర్మ మార్గంలో నడిచినంత కాలం నీకు నేను ఏ లోటు రాకుండా చూసుకుంటానమ్మా. ఆ బాధ్యత నాదే. నీవు చేయాల్సిందల్లా నీ పనిని నీ పద్ధతితో చేయడం, మరియు నాపై అచంచలమైన విశ్వాసం ఉంచటం, శ్రద్ధ సబూరితో ఉండటం. ఈ బాబా నా ప్రార్థనలు వినడం లేదు, నా మొర ఆలకించటం లేదు అని నువ్వు దిగులు పడకు, నా మీద నిరుత్సాహపడకు. నన్ను నిత్యం ప్రశ్నిస్తున్న మాట అది. ఒక శిల్పి ఒక రాయిని ఉలితో కొట్టి ఆ రాయికి ఉలిదెబ్బలు పడక తప్పదు. అప్పుడే శిల్పంగా మారుతుంది. నీవు కూడా ఒక గొప్ప వ్యక్తిగా ఎదగాలంటే నీ కష్టాల ఉలి దెబ్బలకు తట్టుకోవాలి. నేను నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆ కాలం నాకు తెలుసు. నాకు తెలిసినంతగా నీకు తెలియదు కదా. ఆ పరిపక్వంతో రాకముందే నీకు అన్నీ ఎలా వస్తుంది? ఒక చెట్టుకు మాగిన పండు పరిపక్వానికి వచ్చిన తర్వాతే అది మాగుతుంది. అప్పుడే దాన్ని నువ్వు తినగలవు. అలా కాకుండా పచ్చిగా పక్వానికి రాకుండా తింటే అది చేదుగానో పుల్లగానో ఉంటుంది. అదే పక్వానికి వచ్చి పండు పండాక తీయటి ఆనందాన్ని, తీయటి సంతోషాన్ని, మంచి రుచిని ఇస్తుంది. అలాగే నీ జీవితంలో కూడా నువ్వు పక్వం చెందాకే నీ జీవితంలో ఆనందం ఉంటుందమ్మా. నీ జీవితంలో కూడా ఆ మధురమైన సమయం రాబోతుందని చెబుతున్నాను. అప్పటి వరకు సబూరితో ఉండు. నియమనిష్టలతో ఓర్చుకో. ఓర్పు తగిలిన వారికి ఖచ్చితంగా అదృష్టం వస్తుంది. అవసరానికి వాడుకొని వదిలేయచ్చు కొందరు. కానీ నీ బాబా ఎప్పుడు కూడా నిస్వార్థమైన ప్రేమ. నీవు నన్ను నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఎందుకంటే నువ్వు నా బిడ్డవు తల్లి. నీవు చేసిన తప్పులను నేను ఎప్పటికీ కూడా ఎత్తి చూపను. నీవు పశ్చాత్తాపంతో నా వైపు ఒక్క అడుగు వేస్తే చాలు. నేను నీ కోసం 100 అడుగులు ముందుకేస్తానమ్మా. నీవు ఒంటరివి అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. నువ్వు నడుస్తున్నప్పుడు నీ నీడలా, నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ కంటికి రెప్పలా నేను నీ వెంటే ఉంటాను. భయం నీ మనసులోకి ప్రవేశించినప్పుడు ఒక్కసారి నా పేరు స్మరించు తల్లి. ఆ భయం మంచులా కరిగిపోయింది. నీ శరీరానికి సోకిన అనారోగ్యం నిన్ను బాధిస్తుందా? ప్రాణభయం నిన్ను వెంటాడుతుందా? ఈ దేహం నాది, ఈ ప్రాణం నాది. కానీ నీవు పడే శారీరక వేదనను నేను చూస్తున్నానమ్మా. రోగాన్ని నయం చేసే వైద్యాన్ని నేనే, అలాగే ఆయుష్నిచ్చే దాతను కూడా నేనే. ఆ విషయం నీకు తెలుసు కదా. విభూతిని నువ్వు నమ్మకంతో ధరించి చూడు. నీ రోగాల్ని పటాపంచలు చేయకపోతే అప్పుడు అడుగు. నీ నరనరాల్లో నేను చైతన్యాన్ని నింపుతాను. నువ్వు మళ్ళీ ఉత్సాహంతో అడుగులు వేస్తావు బిడ్డ. మృత్యువు నీ దరి చేరగదు. నా అభయహస్తం నిన్ను కాపాడుతుంది. తల్లి, నీవు చేయాల్సిందల్లా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, నీ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం. మిగిలిన నేను చూసుకుంటానమ్మా. నీ కుటుంబంలో కలతలు, మనస్పర్ధలు నిన్ను కృంగదీస్తున్నాయా? నీ వారు నీ మాట వినడం లేదని, నిన్ను గౌరవించడం లేదని బాధపడుతున్నావా బిడ్డ? హృదయాలను మార్చే శక్తి నాకుందమ్మా. కఠినమైన మనుషులను కూడా మంచిలా కరిగించగలను. నీవు ప్రశాంతంగా ఉండు చాలు. ఎవరితోనూ వాదించకు. అలాగే నీ ఓర్పును చూసి వారే నీ దగ్గరకు వచ్చి క్షమాపణలు అడుగుతారు. ప్రేమ దయవందనం. నీవు అందరికీ ప్రేమతో చూడటం నేర్చుకో. నీ ఇల్లు మళ్ళీ శాంతికి నిలయమవుతుంది తల్లి. నేను నీ ఇంట్లో కొలువై ఉండి నీ మధ్య ఉన్న కలహాలను తొలగిస్తాను. అలాగే నిన్ను వెంటాడుతున్న పాత జ్ఞాపకాలను నీ కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తున్నాయి కదా. గడిచిపోయిన కాలాన్ని మర్చిపోలేకున్నావు కదా. కానీ రాబోయే కాలాన్ని నువ్వు తలుచుకో. నా సాయంతో అందంగా తీర్చిదిద్దవచ్చు. నీవు చేసిన పాపాలు కొండంత ఉన్నా నా నామస్మరణతో అన్నీ కూడా పటాపంచలు చేసేశాను. నీవు పడే ఈ వేదనతో నీ పాత కర్మల రుణం అనేది తీరిపోయింది. ఇకపై నీ జీవితం స్వచ్ఛమైన గంగాజలంలా పవిత్రంగా ఉంటుంది అని గుర్తుంచుకో. భవిష్యత్తు గురించి భయపడకు. అది నా చేతుల్లో ఉండగా నీకు భయం ఎందుకు తల్లి?
నీవు ఈ క్షణాన్ని సంతోషంగా గడపడానికి ప్రయత్నించు. నీవు ఎంతో నమ్మిన వారు అలాగే నిన్ను మోసం చేశారని, వెన్నుపోటు పొడిచారని రగిలిపోతూ ఉన్నావు కదా. వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటున్నావా? బిడ్డ, ప్రతీకారం నీకు శాంతినివ్వదు. న్యాయ అధికారాన్ని నేనే నీకు ఎందుకు ఆందోళన కల్పిస్తాను చెప్పు. అలాగే నిన్ను మోసం చేసిన వారికి కాలమే సరైన సమాధానం అనేది చెబుతుంది. వారు చేసిన కర్మలకి వారు అనుభవిస్తారు. నీవు మాత్రం నీ మంచితనాన్ని, నీ నీతిని వదులుకోవద్దు. నీవు ఎవరికి కీడు చేయవు. నీ తల వెంట్రుకలు కూడా ఎవరూ తాకలేరు తల్లి. ఈ బాబా నీ పక్షాన ఉన్నాడు. ధైర్యంగా ఉండు. సబూరి అనేది గొప్ప తపస్సు. నీవు కోరుకున్నది వెంటనే జరగలేదని నిరాశ చెందడం భక్తి పక్షిగూడు కట్టుకోవడానికి ఎన్నిసార్లు ప్రయత్నిస్తుందో చూసావా? అలాగే నీవు కూడా నీ ప్రయత్నాన్ని వదిలిపెట్టకు. నీ పట్టుదల వెనక నీ దీవెనలు ఉన్నాయి. నీవు అలసిపోయినప్పుడు నేను నిన్ను భుజాలపైన, నీవు పడిపోయినప్పుడు నిన్ను లేపుతానమ్మా. నీ గమ్యం చేరే వరకు నేను నీ చెయ్యి వదలను. నీవు నమ్మకంతో ముందడుగు వేయి. మార్గం నేనే చూపిస్తానుగా. విజయం అనేది నీ పట్టుదలకు దక్కే బహుమతి. నీవు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయని, ఒక తలుపు మూసుకుంటే 100 తలుపులు తీసే శక్తి ఈ బాబాకు ఉందని మర్చిపోకు తల్లి. నీకు అవసరమైనది నేను ఇవ్వబోతున్నాను. అందులో ఎలాంటి సందేహము లేదు. కానీ దాని వరకు నీ సమయం వచ్చేంత వరకు కాస్త ఓపికగా ఎదురు చూస్తూ ఉండడమే. ఎన్ని రోజులు బాబా అంటావేమో, ఎదురు చూడక తప్పదమ్మా. నీ సమయం రాగానే నీ చేతిలోకి ఆ అదృష్టపు అనేది రేఖ అనేది పడుతుంది. అప్పుడు అంతా నీకు శుభమయంగా ఉంటుంది. ఆ రేఖ ఎప్పుడు వస్తుంది, ఆ అదృష్టం ఎప్పుడు వరిస్తుందనే కదా నీ ప్రశ్న. వాటిని కన్నీటితో కాకుండా నీ యొక్క ప్రయత్నాలతో చెయ్యి. ఖచ్చితంగా వాటికి సమాధానం దొరుకుతుంది. నీ జీవితం, భవిష్యత్తు అద్భుతంగా ఉంటాయి. బిడ్డ, ఓటమిని చూసి భయపడేవాడు నా భక్తుడు ఎప్పుడూ కాలేడు. ధైర్యంగా ముందుకు సాగు. విజయం నీ దరికి చేరుతుంది. ఈ ప్రపంచంలో ఏది అసాధ్యం కాదు. ముఖ్యంగా నా భక్తునికి, నా బిడ్డలకి నీలోని శక్తి నా నామస్మరణతో మరింత అవుతుందమ్మా. నీ అంతరాత్మలో ఏదో ఒక కోరిక అనుకో చాలు. అది తీరడం లేదని నువ్వు నాపై అలిగావనుకో. కానీ బిడ్డ, నువ్వు పసిబిడ్డవు కదా. నీ యొక్క అమాయకత్వాన్ని నేను అర్థం చేసుకుంటాను. నాకు ఆ అమాయకత్వాన్ని చూసి నవ్వొస్తుందమ్మా. నువ్వు ఏది కూడా ఉత్తమమో అదే నీ జీవితానికి నేను ఇస్తాను. నాకు బాగా తెలుసు తల్లి. నా నిర్ణయం మీద నీకు నమ్మకం ఉంటే నీ జీవితం ధన్యమైపోతుంది. నన్ను నమ్ము. నీకు శ్రేయస్సు కానిది ఏది కూడా నీ దగ్గరకు రానివ్వను. నీ జీవితానికి మంచిమైందే నీకు చేరుస్తాను. బిడ్డ, దిక్కులేని వారికి దైవమే దిక్కు అని తెలుసు కదా. నీవు అనాథవు అనుకోకు. నేనున్నానమ్మా. నీవు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నన్ను ఒక్కసారి స్మరిస్తే చాలు. నేను నీ పిలుపు అందుకొని నీ దగ్గరకు వచ్చి చేరుతాను. నీ కన్నీరు తుడిచే బాధ్యత నాది. నీవు నా హృదయంలో కొంచెం చోటివు చాలు. నేను నీ జీవితానికి నీకు తోడుగా ఉండి నీవు చేసే దాన ధర్మాలు వృధా పోకుండా నీకు పుణ్యాన్ని కల్పిస్తాను నాయనా. ఎవరికైనా సహాయం చేయి, దానికి రెట్టింపు సహాయం నీకు నేను చేస్తాను. స్వార్థాన్ని వీడి సకల ప్రాణులందు దయతో ఉండు. అప్పుడే నీవు నిజమైన సాయి భక్తునివి అనిపించుకుంటావు. బిడ్డ, ఈ బాబా మాటలు ఎందుకు నీకు విమర్శించే ఒక రోజు ఇప్పుడు రాదు. ఎందుకంటే రేపు నిన్ను చూసి ఆశ్చర్యపడేవారు చాలామంది ఉంటారు. నీవు మౌనంగా పనిచేయి. నీ పనికి విజయం అనేది దానంతట అదే వస్తుంది. నా దీవెనలు నీకు ఉన్నప్పుడు ఎవరి గురించి భయం లేదు. లోకం దృష్టిలో నువ్వు ఎలా ఉన్నా సరే, నా దృష్టిలో నీవు అమూల్యమైన రత్నానివి. నీవు పెట్టే ఒక్క చిన్న నమస్కారం నాకు కొండంత తృప్తినిస్తుందమ్మా. నేను ధనవంతుని, నాకు దగ్గర బంగారం కోరడం ఇదంతా కాదు. పేదవాడి దగ్గర స్వచ్ఛమైన భక్తి ఉన్నా సరే నేను నా బిడ్డగా స్వీకరిస్తాను. నాకు ఎంతో ఖర్చు చేసి పూజలు చేయాల్సిన అవసరం లేదు. శ్రద్ధ సబూరితో నన్ను తలుచుకుంటే చాలు. ఏ యొక్క స్థలంలో అయినా, ఏ యొక్క సమయంలో అయినా సరే శ్రీరామ రక్షలా నేను కాపాడుతానమ్మా. నీ సారథని నేను అయి ఉండగా నీకు ఓటమి ఎలా సంభవిస్తుంది చెప్పు. పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఇప్పుడు ఉండొచ్చు, కానీ విజయం మాత్రం నీ పక్షానే ఉంటుంది. భయంతో వెనుకడికి వేయక బిడ్డ, వీరుడిలా పోరాడు. నా ఆశీస్సులు నీకు కవచంలా నిలుస్తాయి. నీవు చేయవలసిందల్లా నీ నమ్మకాన్ని కొంచెం కూడా సడలనివ్వకుండా ప్రయత్నించటమే, ఎదురు చూడటమే. అప్పుడు ఖచ్చితంగా నీకు శుభవార్త త్వరలో చెవినబడుతుంది.
నీ కళ్ళల్లో ఆనంద్ బాష్పాలు చూసి నేను ధన్యనవుతాను. నీవు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది బిడ్డ. నా మాట మీద నమ్మకం ఉంచు. నేను అబద్ధం చెప్పను నీకు తెలుసు కదా. నా ద్వారకామై సాక్షిగా నీ కోరిక నెరవేరుతుంది. అప్పుడు నా లీలలు స్మరిస్తూ కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటావులే. నీ సంతానం గురించి, నీ వారి భవిష్యత్తు గురించి చింతించవద్దు. వారిని నా బిడ్డలు కదా నేను స్వీకరించాను. ఇక వారి ఉన్నత మార్గాల్లో నడిపించే బాధ్యత నాదేనమ్మా. వారి జీవితాల్లో వెలుగు నింపే బాధ్యత కూడా నాదే. నీవు పేరుకి తల్లి తండ్రిగా ఉన్నా నిన్ను నడిపించేది, నీ బిడ్డలు నడిపించేది ఈ బాబానే అని గుర్తుంచుకో. వారి ఎదుగుదల చూసి మురిసిపోయేలా నేను చేస్తాను కదా. అంతా మంచే జరుగుతుంది. నా బోధలు నీకు కఠినంగా అనిపించవచ్చు, కానీ నీ జీవితంలో అజ్ఞానాన్ని తొలగించే జ్ఞాన దీపజ్యోతుల్ని నేను వెలిగిస్తాను. నా మాటలను ఆచరిస్తే నీకు ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా శాంతి లభిస్తుంది బిడ్డ. నా మాటపై గురి ఉంచు. శ్రద్ధ సబూరితో ఉండు. నీ 2 కళ్ళుగా చేసుకొని ఈ వీడియో ఆఖరి వరకు చూసిన నీకు ఒక్క విషయం గుర్తుంచుకోమ్మా. నీ జీవితంలో ఒక పెద్ద మార్పు అయితే తీసుకొస్తాను. నీ సమస్యలన్నిటినీ మంచులా కలిపేస్తాను. మొదటిగా నీవు నీ ముఖంలో చిరునవ్వు కనిపించాలి. అప్పుడే ఈ బాబాకి తృప్తి. నీ చిరునవ్వు చూస్తే నీ దగ్గర ఈ బాబా ఉన్నట్టే, నా నామస్మరణలో నువ్వు సుఖంగా ఉన్నట్టే. ఇక నిశ్చింతగా ఉండు. నీ కర్తవ్యాన్ని నిర్వహించు. ధర్మాన్ని ఎప్పుడూ వదలకు. ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. ఇక నీ బాబాని తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పమ్మా. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.